ఇంతవరకు నీ జోబులు పెట్టుకు తిరుగుతున్నావే. రండి మెల్లగా. మెల్లగా మెల్లగా. ఎక్కడికి వెళ్తున్నావు? ఒసేయ్ ఫ్రీ షోనే కదే, ఇలాంటి ఛాన్స్ వదులుకుంటే మళ్ళా మళ్ళా రాదే ఒక్కసారే. ఊరు మీరా నీ అబ్బ ఆటకలాడంటే కాల్చి పాడేస్తా. మనం వచ్చిన పనేంటి, నువ్వు చేస్తున్న డ్రామాలేంటి? మనందరం వచ్చింది డబ్బు కోసం, గుర్తుంచుకోండి. ఏంటి గుర్తుంచుకునేది? ఇక మనం టైం వేస్ట్ చేయొద్దు. అది బయటకు వచ్చేలోపు మనం బయటికి వెళ్ళిపోవాలి. రే, ఇంత కష్టపడి మనం ఒక్క రూపాయి కూడా లేకుండా వెళ్తే మనం పడిన కష్టం అంతా వృధా అయిపోద్దిరా. డబ్బులు తీసుకుని వెళ్దాం. ఏంటి నిన్ను తీసుకెళ్ళట్లేదు కాబట్టి నీకేం అర్థం కావట్లే. ఇక్కడ తడిసిపోతుంది ప్రతిసారి, దాంట్లో ఆచరితో నా ప్రాణం పోతుంది. అవునే, నాకు అలాగే అనిపిస్తుంది. మనం డబ్బు గురించి వెతికినప్పుడు ఏమవ్వట్లేదు, అదే డబ్బు గురించి వెతికినప్పుడు మాత్రం సౌండ్స్ రావడం, కరెంటు పోవడం, ఏదో జరుగుతుంది ఇంట్లో. అవునే, నాకు కూడా అలానే అనిపిస్తుంది. సరే, మీరందరూ భయపడుతున్నారు కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ డబ్బు చూస్తారో చెప్పండి, అందరం కలిసే వెతుకుదాం. ఓకేనా? అందరం కలిసి వెతికితే ఏమవుతుంది? మనం ఏమైనా కంటికి కనిపించే మనుషులతో యుద్ధం చేస్తున్నామా? కంటికి కనిపించిన దయాలతో యుద్ధం చేస్తున్నాం. దొరికితే అందరినీ చంపేస్తే? అరే తింగరోడా, మిమ్మల్ని లాక్కెళ్ళిన దైవే అయితే కాళ్ళు చేతులు కట్టేయదు, మూతికి ప్లాస్టర్ అయ్యదు. అర్థమైందా? అవును. అసలు ఇందాక నుండి ఏంట్రా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు? అవునే, నువ్వు చెప్పేది వింటుంటే నాకు అదే అనుమానంగా అనిపిస్తుంది. ఈ ఇంట్లో ఆ గుడ్డిది కాకుండా ఇంకెవ్వరో ఉన్నారే. అవునరా, నీకే కాదు, ఈ ఇంట్లో ఆ గుడ్డిదే కాకుండా ఇంకెవరో ఉన్నారు. అందుకే చెప్తున్నా, అందరం కలిసే డబ్బు ఎత్తుకుదాం. ఎవరైనా అడ్డొస్తే కాల్చి పడదు. ఓకేనా? డన్. రే, ఇంట్లో ధనం మొత్తం దోచుకొని దొబ్బేయాలి. ఎవడు టైం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ ఎవరో టైం వేస్ట్ చేయట్లా, నువ్వే నీ అదవసూలంతా చెప్పి టైం వేస్ట్ చేస్తున్నావు. నువ్వు మూసుకొని నేను చెప్పేది విను. ఇక్కడ నేనేం సొల్లి చెప్పడం లేదు. జాగ్రత్తగా మనం వచ్చిన పని పూర్తి చేసుకోవాలని జాగ్రత్త చెప్తున్నాను అంతే. వీళ్ళిద్దరిదే సోది అనుకుంటే నడి మధ్యలో నీ కచ్చారంట్రా. బాబోయ్, నీకు కూడా కోపం వచ్చిందా? మధ్యలో వాన్ రెచ్చగొడతావేంట్రా? నోరు మూసుకుని వాడు చెప్పేదేదో వినొచ్చుగా. అవునులే, ఓ సోదరుడు బాధ ఇంకో సోదరుడికి అర్థం అవుద్ది. నీలాంటి వాడితో సొల్లు కబుర్లు ఆపి టైం వేస్ట్ చేయకుండా డబ్బు దోచుకుందాం పదండి అంటున్నాడు. రే, ఆ బుడ్డదానికన్నా వీటి టార్చర్ ఎక్కువైపోయిందిరా. ఎవ్వడూ మాట్లాడకుండా ముందు డబ్బు ఎత్తుకుదాం పదండి. లక్కీ దొంగ, ఎన్నిసార్లు చెప్పాను డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు రావద్దని? అలా దొంగ చాటక చూడకూడదు బంగారం. మర్యాదగా బయటికెళ్ళు. వెళ్ళు వెళ్ళు. నీ పిచ్చి, నీ ఎర్రి. మాట్లాడకుండా అలుగుతాడు, కానీ చిలిపి పనులు మాత్రం మాట్లాడే. ఏయ్ దొంగ, నిన్ను బయటకు వెళ్ళమంటే లోపటే దాక్కుని చూస్తున్నావా? నేనా? నువ్వు మారవి. సర్లే పదా.
ఈ రోజుతో మనమంతా కింగులు అయిపోయావురా. హ్యాపీ హ్యాపీ. ఇంకేం కాదు, ముందు మనం ఇక్కడ నుంచి బయటపడాలి, లేకపోతే చుక్కలు అవపడతాయి. చేతికి డబ్బు దొరికిన తర్వాత కూడా ఇంకా ఇంటికి భయపడతారు. ఎవడైనా వస్తే నా కుంభకర్ణుడి బాడీతో గుద్దు గుద్ది చంపేస్తా. అప్పుడు ఎవరో ఎత్తుకెళ్ళినప్పుడు నీ కుంభకర్ణుడు ఏం చేశాడ్రా? మనుషుల్ని అయితే చంపగలం, దెయ్యాన్ని ఎలారా చంపేది? ఒరే మీకు దండం పెడతా, దాని పేరు ఎత్తుకండ్రా. దాని గురించి అయితే ఇక్కడ చెడ్డీలు చచ్చిపోతున్నాయిరా. ప్లీజ్ రా బాబు. నీ అబ్బా నీగోలేంటి రే, నీకు దండం పెడతా. టైం కాని టైంలో అర్థం కాని మాటతో చంపుతున్నావంటరా. రే ఏంట్రా వాడి బాధ? రే వాడు కూడా నీలాగే ఆ దయ్యాన్ని చూసి తడుచుకున్నాడంట. ఛీ, అమ్మ జీవితం. సరే రే, నీ కిందికి వెళ్తాను, మీరు ఇలా కాంపిచాసిని తీసుకురంటరా. పిశాచా? అదేరా మళ్ళీ కొద్ది కదా తీసుకురండి. వామ్మో, ఆ బుడ్డది ఎక్కడుందో త్వరగా వెళ్ళిపోవాలి. దొంగ, నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా? నో ఛాన్స్. ఈరోజు నాతో పాటు నువ్వు కూడా ఉండాల్సిందే. ఏం పిల్లోడా, తప్పించుకొని పోదాం అనుకుంటున్నావా? దాంతో డిస్కషన్ ఏంట్రా? మల్లిక వద్దే, నా మాట ఎవరితోను? పొద్దుటి నుంచి దీని ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. మల్లిక నేను చెప్పేది విను. ఎవరు మల్లిక మీరందరూ? వద్దే, అసలు వదిలే. కాల్చి పడేస్తా. మల్లిక వద్దే, వద్దే నేను చెప్పేది విను. మల్లిక ఎవరు ఇక్కడ? ఎవరు ఉన్నారు చెప్పండి. డబ్బే డబ్బు, లైఫ్ అంతా ఇక్కడేం డబ్బు, చేస్తున్నారు? డబ్బే డబ్బు, లైఫ్ అంతా డబ్బే. ఎవరు మీరు? మీకేం కావాలి? మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు చెప్పండి.